అనకాపల్లి జిల్లాలో ఎస్ రాయవరంలో భారీగా గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. అడ్డు రోడ్డు సమీపంలో కారులు అక్రమంగా తరలిస్తున్న 110 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం మేరకు మనకి ఎస్రాయవరం మండలం అడ్రోడ్ సమీపంలోనే ఈ వెంకటేశ్వర లాడ్జ్ బ్యాక్ సైడ్ ఉన్న లేఅవుట్లోనే ఒక అనుమానాస్పదంగా ఒక కారు ఉందనే సమాచారం రావడంతో రాయవరం ఎస్సీ గారు సెలవులు ఉండదు, ఆయన మన ఇన్ఛార్జ్ ఎస్సీ గారు ఆయన వెళ్ళి సిబ్బందితో కలిపి వెళ్ళి అక్కడ మీడియా సమక్షంలో కారు నుంచి తనిఖీ చేయడం జరిగింది. ఆ కారులోనేమో రాజస్థాన్కి చెందినటువంటి ఒక 2 పర్సన్స్ ఉన్నారు. కారు నెంబర్ వచ్చేటప్పటికల్లానేమో AP40BH 3733. వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు కదా, ఈ ఏపీ రిజిస్ట్రేషన్ కారు ఎక్కడిదని అనుమానంతో మనం మరింత క్షుణ్ణంగా తనిఖీ చేస్తే అది RJ30CB 8575 దాని ఒరిజినల్ నెంబర్ అని చెప్పి తెలుసుకున్నాము. కారులో క్షుణ్ణంగా తనిఖీ చేస్తే ఒక 22 ప్యాకెట్లు గాంజా ఉంది. ఒక్కొక్క ప్యాకెట్ కూడా 5 కిలోస్, టోటల్గా 110 కిలోస్ గాంజా ఉంది. దాంతో ఎస్సీ గారి మధ్యవర్తుల సమక్షంలో ఈ గాంజాయిని తర్వాత కారుని అదుపులోకి తీసుకున్నారు. ముద్దాయిలిద్దరిని కూడా అదుపులో తీసుకోవడం, తర్వాత గాంజాయిని సీజ్ చేయడము, అలాగే ఈ ఫేక్ నెంబర్తో ఉన్నటువంటి కారును కూడాను ఎస్సీ గారి నుంచి అదుపులోకి తీసుకోవడం జరిగింది.